ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత కొంతకాలం నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అన్ని సమస్యలు పరిష్కారం చేసి ఒక్కొక్కటిగా పోస్ట్పోన్ చేసుకుంటూ తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. 897 సెంటర్లలో దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షను రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. 9:30 నుంచి అభ్యర్థులని పరీక్షా కేంద్రంలోకి అలో చేశారు. అయితే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ నుంచి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రాలని సెంటర్లకు తరలించారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్రూప్ 1 సాధనే ధ్యేయంగా చాలామంది అభ్యర్థులు కోచింగ్ తీసుకోవడము, సొంతంగా ప్రిపేర్ కావడం జరుగుతుంది. ఈ క్రమంలో దాదాపు 2 నుంచి 3 సార్ల వరకు కూడా వాళ్ళకి తీవ్ర నిరాశ, నిస్పృహలు ఎదురయ్యాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ ఇష్యూ కావచ్చు, అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ దఫా ఖచ్చితంగా పకడ్బందీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్ష నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. ఒక పక్కా ప్లాన్తో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ దఫా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష అయినా కానీ కన్సిడర్ చేయాలి. దీనిలో భాగంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండాలని మనము కోరుకుందాం. ఈ సిరిసిల్ల జిల్లాలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ కోసం 15 సెంటర్స్ ఉన్నాయి, 5 రూట్స్ ఉన్నాయి. దానికోసం మనం దాదాపు 150 మెంబర్ ఫోర్స్ వాడుతున్నాము. ప్రతి సెంటర్కి ఒక ఎస్ఐ అలాట్ చేశాము, ఒక రూట్కి ఒక సిఐ అలాట్ చేశాము. మన పోలీస్ సిబ్బంది అందరు గట్టిగా ఇక్కడ పని చేస్తున్నారు, సో దట్ ఏం ఇష్యూస్ కాకూడదు. జనాలు కూడా ఇది మనం మొన్న కూడా ప్రెస్ నోట్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా ఎస్ఐ నుండి వాట్సాప్ స్టేటస్, సో దట్ జనాలకి తెలుసు దట్ 10కి గేట్స్ క్లోజ్ అవుతుంది. అది కూడా చీఫ్ సూపరింటెండెంట్ వీళ్ళకి చెప్తారు. అది కాకుండా ఫోన్ ఎవరు తీసుకురావట్లేదు, తీసుకొస్తే కూడా మనం బయట పెడుతున్నాము, ఎందుకంటే తీసుకోవడానికి లేదు. సో జనాలు గ్రూప్ 1 రాసిన వాళ్ళ అందరికీ నా సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి అందరికీ ఆల్ ద బెస్ట్. మంచిగా మీరు రాసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు దాన్ని ఎలాబరేట్ బందోబస్తు చేయాలి. క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి మా దగ్గర ఇక్కడ మొత్తం 41 సెంటర్స్ ఉన్నాయి. మొత్తం కమిషనరేట్లో పెద్దపల్లి, తర్వాత మంచిర్యాల కలుపుకొని దానికి గాను ప్రతి సెంటర్ దగ్గర కూడా ఎలాబరేట్ బందోబస్తు చేయడం జరిగింది. తర్వాత ప్రతి సెంటర్ దగ్గర ఒక లేడీ కర్టన్ ఫ్రిస్కింగ్ చేయడానికి, అంటే వాళ్ళు రెవెన్యూ ఆఫీషియల్స్ చేస్తారు, మేము అంతా బందోబస్తు కూడా ప్రొవైడ్ చేశాము. తర్వాత లేడీ హోమ్ గార్డ్స్ కానీ, కాన్స్టేబుల్స్ కానీ బందోబస్తు. అలాగే ప్రతి సెంటర్ దగ్గర ఒక మినిమం ఒక ఇన్స్పెక్టర్, లేకపోతే ఒక కంపల్సరీగా ఒక ఎస్ఐ అండ్ సిబ్బంది ఉన్నారు. ప్రతి 3 సెంటర్లకి ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ని చూస్తున్నారు. తర్వాత ఓవరాల్గా డీసీపీస్ మానిటర్ చేస్తున్నారు. ఇంకా సేమ్ కమిషనరేట్లో ఓవరాల్గా నేను కూడా ఫిజికల్గా మానిటర్ చేస్తున్నాము. పకడ్బందీగా ఏమాత్రం అవకతవకలు లేకుండా అన్ని 144 సెక్షన్ కూడా నిర్ణయం ఇవ్వడం జరిగింది. ఆల్ జిరాక్స్ అండ్ ఈ ఈమెయిల్ సెంటర్స్ అన్నీ కూడా పనిచేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క సెంటర్స్ దగ్గర ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, తర్వాత ఇంకా ఎట్లాంటి ఇయర్ డివైజెస్ కానీ లేకుండా జాగ్రత్త పడుతున్నారు, చూస్తున్నారు. పబ్లిక్ అంటే ముందుగానే టైమ్లీ వచ్చేసి తొందరగా సెంటర్స్ దగ్గర ఫ్రిస్కింగ్ చేయబడి చెక్ ఇన్ అయిపోయి ఎగ్జామ్ మంచిగా రాగానే అందరికీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.